ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షక మహాశులందరికీ కూడా స్వాగతం. వార ఫలాలు కార్యక్రమంలో ముందుగా మేషరాశి 23 ఆగస్టు 2026 ఆదివారం నుండి 29 ఆగస్టు 2026 శనివారం వరకు కూడా మేషరాశి వారి యొక్క గ్రహచారం ఎలా ఉన్నది, ఉద్యోగ వ్యాపారము, ధనము, ప్రేమ, వివాహం, కుటుంబం, ఆరోగ్యం మరియు పరిహారాలు చూద్దాము. ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో రవి, బుధ, కేతువులు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, ఇక చంద్రుడు మకర, కుంభ, మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి వారమంతా కూడా ఉద్యోగ విషయంలో బాధ్యతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనికి గుర్తింపు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు తొందరపడకుండా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడడం చాలా శుభదాయకం. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రావచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రము పూర్తిగా పరిశీలించి ఆలోచన చేసి భాగస్వామ్య వ్యాపారాల్లో మాట తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం విషయంలో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాలు లేదా కుటుంబ సంబంధిత ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. జాగ్రత్తగా ఉండడం చాలా శుభదాయకం. ఈ వారమంతా కూడా అప్పులు ఇవ్వడము, పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడం విషయంలో జాగ్రత్త చాలా అవసరమని తెలియపరుస్తున్నాము. ఇక ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరి మాట ఒకరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నము చేయండి మిత్రులారా. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు రావచ్చు. కానీ నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్దల యొక్క సలహా తీసుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రులు లేదా పెద్దల విషయంలో శ్రద్ధ చక్కగా చూపండి. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ కోపంగా మాట్లాడితే పరిస్థితి తారుమారు కూడా కావచ్చును. ఆరోగ్య విషయంలో పెద్దగా భయపడాల్సినటువంటి పనేమీ లేదు. అయితే ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలను నిర్లక్ష్యం మాత్రము చేయరాదు. సమయానికి భోజనము, తగినంత విశ్రాంతి అవసరం. ఈ వారమంతా కూడా మేషరాశి వారు మంగళవారం హనుమంతుని దర్శనం చేసుకోవడం చాలా శుభదాయకం. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. అలాగే ఆదివారం రోజున సూర్యభగవానికి నీటితో ఆర్ఘ్యాన్ని ఇవ్వండి. ఆదిత్యాయ నమః అని జపిస్తూ ఉండండి. సాధ్యమైతే ఎర్ర కందులు, బెల్లాన్ని ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దానంగా ఇస్తూ ఉండండి. మొత్తం మీద చూసినట్లయితే మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కష్టపడి పని చేస్తే ఫలితం వచ్చే వారం. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచనతో ముందుకు సాగితే ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి సాధించవచ్చు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి.